ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పంచదార కొమ్ములు తయారు చేసే విధానం చూపిస్తున్నాను. పంచదారతో కొమ్ములు అన్నమాట. తింటాక బాగుంటాయి, చాలా బాగుంటాయి. తయారీ విధానం చూడండి, ఓకేనా? అయిపోయింది. యాలక్కాయలు, ఇది లోట మైదా, కొద్దిగానేమో నూక సూజీ రవ్వ, ఇది పంచదార, నెయ్యి, ఇది నెయ్యి అంటే ఇదేమో నూనె. తయారీ కలిపే విధానం చూపిస్తాను, చూడండి. నెయ్యి నూనె కలిపి కాసుకోవాలండి. ఇదిగోండి నెయ్యి మరగబెట్టాలండి బాగా. 4 చెంచాలు నెయ్యి వేస్తున్నాను. 4 అక్కడ 3 సార్లు 3 చెంచాలు నెయ్యి వేసానండి. ఇక నూనె ఇది 2 చెంచాలు వేస్తున్నాను నూనె. ఇక ఈ చెంచాతోటి అలా చూపించు. నూనె నెయ్యి ఈ మాత్రం మరక్కాయాలండి. మరక్కాసి ఇదిగోండి పిండి ఇందులో వేసేస్తున్నానండి. ఇదిగోండి లోట మైదా అండి, కొద్దిగానే చూపించున్నాను. ఇదిగోండి ఈ కప్పుడు రవ్వ వేస్తున్నానండి. అదిగోండి ఇది ఇలా కలిపేసుకుని బాగాను సాల్ట్ వేయాలండి. సాల్టు ఇది మాత్రం సాల్ట్ వేయాలండి. ఈ మాత్రం కొద్దిగా చాలండి. తీపే కదండి. ఈ మాత్రం సాల్ట్ వేసి బాగా కలిపేసి ఇలాగా కొంచెం పిండి లోటాలోకి తీయాలండి. అలా లోటాలో తీసుకుని పక్కన పెట్టుకుని ఇవన్నీ నూనె నెయ్యి మరక్కాయాలండి. మరక్కాసి అందులో పోయాలండి. మరిగిందండి బాగాను. నూనె నెయ్యను ఇందులో పోతున్నానండి. అదిగోండి సరిపోతుంది. ఇదిగోండి ఇలా పైన ఇలా వేసేసుకుంటామండి. వేసేసుకుని ఇలా కలుపుకుంటాను. వేడిది కదండి చెయ్యట్టుకున్నాను. కలుపుకుంటానండి. కలుపుకుని చపాతీ పిండిలాగా చేసుకుని ఇలా కలిపి చపాతీ పిండిలాగా చేసుకోవాలని చేసుకుని కాసేపు నానబెట్టాలండి. కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉంచితే బాగా నానుతుందండి శుభ్రంగా. ఓకేనండి. కొద్దిగా ఉప్పు వేసాను కదండి. ఇందులోనే నీళ్ళు వేసి ఇవ్వండి. ఇలా చపాతీ కింద స్క్వేర్ టైప్లో చేసి ఇలా అంచులు సమానంగా కట్ చేసేయాలి. అలాగా ఎడ్జ్లు ఏమైనా ఉంటే సమానంగా కట్ చేసి ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని అంత మందం చెయ్యాలి. అది చూసారా మందం? ఇది ఇలా మందం. అప్పుడు సమానంగాను ఇదిగో సమానంగా ఇలాగా అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనండి. ఓకే. ఇలాగా గీసేసుకుని సమానంగాను ఇలా మయంగాను మయంగా ఒక గీత అలా గీసేసుకుంటాను. అలా
ఇదిగండి ఇలా తీసుకుని అలా పెట్టుకుంటాం. ఇందులో ఇక అలా పెట్టుకుంటాం. ఒకటి వాళ్ళు చేసుకుని అందులో పెట్టేసుకుంటాం. ఇదిగండి 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 ఒకటి. ఇదిగండి ఇలాగా తీసుకోవాలండి. ఒక పళ్ళులోకి ఇలా 4 పలకలుగా ఉండాలండి. 4 పలకలు ఏ పక్క చూసినా సమానంగా ఉండాలి. అలా కోసుకోవాలండి. అండి దీర్ఘచతురస్రంలోని పిండి ఒత్తుకోవాలి. అప్పడం లాగాను ఒత్తుకుని ఇదిగో నూనె కాగుతుందండి. కాగాక ఇదిగోండి ఒకటి అలాగే వేసేసుకుని అలాగే ఏం చేసుకోవాలండి. సిమ్లో పెట్టాలి కొంచెం. వంకరలు ఎత్తు వంకరలుగానే వస్తాయండి. నిదానంగా వేసుకోవాలి. అలాగా ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇదిగో ఇలా సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలండి. లోపల మళ్ళీ ఆగవేమో అని భయం. ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అండి. అర్థమైందండి? అలా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించాక చూపించానండి. ఇలా వేగినాయండి. ఇవన్నీ కొమ్ములు ఇలాగా దోరగా వేయించేసుకోవాలి. అలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగా వేయించేసుకుని ఈ పాకం ఎలా పట్టాలో మీకు చూపిస్తానండి. ఓకేనండి, చూపిస్తానండి. ఇదిగోండి పంచదార పాకం పట్టుకోవాలండి. ఇదిగో పంచదార 1/2 కేజీకి తక్కువ వేసానండి కొద్దిగాను. ఇదిగో నీళ్ళు సరిపడా నీళ్ళు పోతున్నాను. కొంచెం పంచదార పాకం వచ్చేలాగా కొద్దిగా నీళ్ళు పోతున్నాను. ఆ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయండి. పాకం ఎలా పట్టాలో చూపిస్తానండి. ఇదిగోండి పంచదార పాకం అదిగోండి అలా పోగడాలండి. ఇలా పోగడితే ఇంకా అయిపోయినట్టేనండి. అదిగోండి అండి. ఇప్పుడు వేసేసి కాజాలు కొమ్ములు చూపించడం ఇది వేసేది చూపించు. ఇంక ఇలా వేసి పాకంలోని దేవేయటమేనండి. ఇంకో దాంట్లోకి అలాగా పాకంలో వేసి బాగా పట్టిన తర్వాత అదిగో ఇక పాకం పడితే ఇలా వచ్చినాయండి పంచదార కొమ్ములు. ఇదిగోండి ఇలా చేసుకోండి మీరు. చాలా బాగున్నాయి. ఇలా చేసుకోండి మీరు. ప్రేక్షకులకు నమస్కారం. పంచదార కొమ్ములు చాలా బాగున్నాయి. అలా చేసుకోండి మీరు. చేసుకుని ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరి మర్చిపోకుండా చూడండి. గంటేకండి వీడియో గంటేకండి ఓపికగా చూడండి. టైం పట్టిందండి కొంచెం. ఇదిగోండి పంచదార కొమ్ములు చాలా టేస్ట్గా ఉన్నాయండి. అయితేనే చాలా రుచిగా ఉన్నాయండి. ఒక లోటా పిండిని ఒక కప్పుడు సూజీ రవ్వనండి కలపటం. నెయ్యి వేసి నూనె మరగబెట్టి కలుపుకోవాలండి. ఇదండి ప్రాసెస్. చూసారు కదండి. అలా చేసుకోండి. ఓకేనా? ఉంటానండి. నమస్కారం అండి. ఉంటాను. చూడండి. ఓకే.